ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనము. ద టాయిల్ ఆఫ్ ఫూల్ wearies him, for he does not know the way to the city. ఎక్లెసియాస్టస్ చాప్టర్ 10 verse 15. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క లేఖనములు ఈరోజు మనకు సెలవిస్తున్నాయి. కొందరు బుద్ధిహీనులై ఏమి చేయాలో అర్థం కాక, ఏం చేయాలో తెలియక, అసలు వారి గోలేంటో వారికి తెలియక ప్రయాసపడుతున్నారు. చేయకూడని పనులు చేస్తూ చేయాల్సినటువంటి పనులను మానివేసి వారి యొక్క జీవితాలను కొనసాగిస్తున్నారు అని. బహుశా ఈరోజు నీవు కూడా ఇటువంటి అయోమయంలోనే ఉన్నావేమో. నీ స్థితి కూడా ఏమి అర్థం కావడం లేదేమో. ఏమి చెయ్యాలో, ఏమి సాధించాలో స్పష్టత అనేదే లేక బాధపడుతున్నావేమో, ఆయాసపడుతున్నావేమో. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా విను. దేవుడు నీవు వెళ్ళాల్సిన మార్గమును చూపించబోతున్నాడు. ఈరోజు వాక్య భాగమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, కొందరు ఒక ఊరికి వెళ్ళడానికి ప్రయాణమైపోయారు. మేము ఒక ప్రాంతం చేరుకోవాలి అనే ఆశతో వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కానీ వారికి త్రోవ తెలియదంట. వెళ్ళాల్సిన ఊరైతే తెలుసు, ఆ దేశంలో ఆ ప్రదేశంలో ఏముంటుందో తెలుసు. కానీ వారి దగ్గర మార్గానికి సంబంధించిన, దారికి సంబంధించిన మ్యాప్ లేదు. ఒకసారి ఆలోచించండి. మీరే ప్రయాణమై ఫలానా ఊరు వెళ్ళాలనుకున్నారు. మీకు కేవలం ఆ ఊరి పేరు మాత్రమే తెలుసు. కానీ ఏ బస్ ఎక్కాలో, ఏ ట్రైన్ ఎక్కాలో, అసలు ఏ మార్గంలో వెళ్ళాలో ఏమీ తెలియదు అనుకోండి. మీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. బయటికి వెళ్ళిన తర్వాత, ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఎంతోమందిని దారిని గూర్చి అడగాల్సి ఉంటుంది. ఎన్నోసార్లు మీరు వెళ్ళాల్సిన ఆ వాహనాన్ని ఆపాల్సి ఉంటుంది. అంటే మీకు ప్రయాస కలుగుతుంది, ఆయాసం కలుగుతుంది. మీ ధనము, మీ శారీరక శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంటుంది కదండి. అందుకు వాక్యము ఈరోజు సెలవిస్తుంది, మీరు చేయాలనుకున్నది చెయ్యలేనప్పుడు, మీరు చేరాలనుకున్న గమ్యము చేరలేనప్పుడు, ఏదో సాధించాలని ప్రయాసపడుతున్నట్లయితే మనము బుద్ధిహీనులము అని. బుద్ధిహీనులంటే ఎవరు? చదువుకోనివారు, అక్షరం ముక్క తెలియని వారు కాదండి. దేవుని యొక్క వాక్యమును ఎరుగని వారు బుద్ధిహీనులు. దేవుని యొక్క మాటలు గ్రహించలేని వారు బుద్ధిహీనులు. వాక్యం సెలవిస్తుంది, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము అని. అంటే మనకు ఈ లోకంలో ఎన్ని పిహెచ్డీలైనా ఉండొచ్చు, ఐక్యూ లెవెల్స్ ఎంతో ఎక్కువై ఉండొచ్చు, ఒక కంపెనీకి CEO అయి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క మాటలు, జీవాన్ని ఇచ్చే ఈ యొక్క మాటలు లేకపోతే, తెలియకపోతే, నిత్య జీవానికి మనల్ని చేర్చే వాక్యాలు మనం గ్రహించకపోతే మనము బుద్ధిహీనులమే. ఈరోజు ఎంతోమంది ఆ బుద్ధిహీనత చేత వారు చేరాల్సిన గమ్యానికి చేరలేకపోతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఆయాసపడుతున్నారు, ధనాన్ని ఖర్చు చేసుకుంటున్నారు, సమయాన్ని ఖర్చు చేసుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకు తన యొక్క 12 సంవత్సరాలు వృధా చేసుకుంది. ఎంతోమంది డాక్టర్స్ని కలిశాను, ఎంతోమంది భూత వైద్యులను కలిశాను, నాకున్నదంతా కూడా వ్యయం చేసుకున్నాను, అయినా నా రోగం నయం కాలేదు, కానీ ఇంకొంచెం ఎక్కువైపోయిందని ఆ స్త్రీ అంటున్నటువంటి మాటలు మనందరికీ తెలుసు. అవునండి, చాలామంది ఈ లోకంలో ఈమెలానే ఉన్నారు. వారి కుటుంబాన్ని కట్టుకోలేక వారు ప్రయాసపడుతున్నారు. కుమారులు, కుమార్తెలు తప్పిపోయిన స్థితిలో ఉండి రోధిస్తున్నారు. భర్త వివాహేతర సంబంధం పెట్టుకొని ఇల్లు పట్టించుకోక తిరుగుతుంటే ఎలా బిడ్డలను పోషించుకోవాలో తెలియక కన్నీరు కారుస్తున్నారు. లేనిపోని ఖర్చుల వలన అప్పుల పాలై వాటిని కట్టలేక నిస్సహాయులుగా మిగిలిపోయారు. గొప్ప చదువులు చదివినా దానికి తగిన జాబు ఎలా సంపాదించుకోవాలో తెలియక ప్రయాసపడుతున్నారు. ఇలా ఎన్నో విషయాల్లో చాలాసార్లు బుద్ధిహీనులుగా ఉండి
ప్రయాసపడుతున్నారు, ఆయాసపడుతున్నారు. అయితే యేసయ్య మార్గమై ఉన్న మన ప్రభువు మనకు త్రోవ చూపిస్తాడు, మనల్ని చేరాల్సిన గమ్యానికి చేరుస్తాడు అని గ్రహించలేకపోతున్నారు. ఆ స్త్రీ యేసయ్యను గూర్చి తెలుసుకొని వెళ్ళి ఆయనను ముట్టి స్వస్థత పొందుకుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, నీవు దేనిని చేరుకోలేక ఆయాసపడుతున్నావో, ఎలా నీవు వెళ్ళాలి అనుకున్న ప్రదేశానికి వెళ్ళలేక అన్నిటినీ వృధా చేసుకుంటున్నావో అది చేరుకొనులాగున నీకు యేసయ్య సహాయం చేస్తాడు. మార్గము తెలియని నీకు మార్గాన్ని బోధిస్తాడు. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్పిస్తాడు. ఈ లోకంలో ఎలా జీవించాలో ఆయన నీకు జ్ఞానాన్ని దయచేస్తాడు. కాబట్టి ప్రయాసపడకు, ఆయాసపడకు, బుద్ధిహీనత చేత నశించిపోకు. యేసయ్యను ఆశ్రయించు, స్వస్థత పొందుకో. అజ్ఞానివి కాక జ్ఞానివిగా జీవించు. నీకు ప్రయాస ఉండదు, నీ జీవితంలో ఇక ఆయాసం ఉండదు. ఎందుకంటే వాక్యము నీకు దీపమై మార్గమును తెలియజేస్తూ నీ గమ్యానికి నిన్ను చేరుస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ, స్తోత్రాలు తండ్రి. అద్భుతాలు జరిగించువాడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి, కృప చూపే దేవుడవు ప్రభువా. అవును దేవా, ఈ రోజున నా తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో సరిచేసి బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. మీరే మార్గమై మాకు త్రోవ చూపిస్తారని, మమ్మల్ని గమ్యానికి చేరుస్తారని, అయా మేము బుద్ధి కలిగి జీవించాలని, మిమ్మల్ని ఆశ్రయించాలని, మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నావు ప్రభా. అదేవిధంగా మిమ్మల్ని ఆశ్రయించి అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానిగా ఉండడానికి సహాయము మీరు చేస్తారని, అయా మా యొక్క జీవితంలో ఎటువంటి ప్రయాస మాకుండదని, ప్రతి విషయంలో మీరే మమ్మల్ని నడిపిస్తారు, బలపరుస్తారని వాక్యము ద్వారా సూటిగా, తేటగా, స్పష్టముగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి, ప్రోత్సహించినటువంటి మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలను బట్టి, జీవము కలిగినటువంటి మాటలను బట్టి మీకు కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ఈ రోజున ఎందరైతే తండ్రి మీ యొక్క మాటలు విన్నారో అయా వారి యొక్క ప్రవర్తనను సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి. బిడ్డలకున్న అవసరతల నిమిత్తము, బిడ్డలకున్న సమస్యల నిమిత్తము మీ సన్నిధిలో మొరపెడుతుండగా మా మొరను మీరు ఆలకించండి. అవును తండ్రి, నిజముగా మొరపెట్టు వారికి మీరు సమీపముగా ఉండే దేవుడవు తండ్రి. మీ యొక్క సహాయము ప్రతి బిడ్డకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందులతో వేదన చెందుతున్నారో, ఆరోగ్యము కుదుట పడక ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉండి ఈ రోజున మంచాన పడినటువంటి స్థితిలో ఉన్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము. స్వస్థపరిచే దేవుడవు నీవే. మీ యొక్క కనికర హస్తము ఆ బిడ్డలపైన ఉంచండి. సంపూర్ణ స్వస్థతను వారికి మీరు అనుగ్రహించండి. విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. అదేవిధంగా అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఎలా అప్పు తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు దయచేయండి. అయా అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యము వారికి దయచేయండి. ఏ అవసరత ఉన్నా, ఎటువంటి ఆందోళన ఉన్నా మీకు సమీపముగా ఉండి ప్రార్థించే కృప వారికి మీరు అనుగ్రహించండి. అయా అదేవిధంగా గర్భఫలమును కొరకు ప్రార్థిస్తున్నాము. ఎందరో బిడ్డలు ప్రభువా మరి గర్భఫలము లేక వివాహమయ్యి చాలా ఏళ్ళు గడిచినప్పటికీ మరి తండ్రి పిల్లలు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తండ్రి మీ యొక్క కృప చేత గర్భఫలమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. అదేవిధంగా నా ప్రభువా గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి అయ్యా. ఎటువంటి అనారోగ్య సమస్యలు మరి బిడ్డలకు లేకుండా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నాము. అధికారులకు మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి తండ్రి మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. అయ్యా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి. చేతి పని చేసుకుంటున్న వారి యొక్క పనిని మీరు స్థిరపరచండి. అదేవిధంగా దైవ సేవకులందరినీ కూడా మీరు దీవించండి. సువార్థికులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి.
అయా మిషనరీస్ని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి పిల్లలను ఆశీర్వదించండి, సంఘాలను విస్తరింపచేయండి. అనేకులు తండ్రి సంఘంలో చేర్చబట్టుకు సహాయము దయచేయమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.